నా కూతుర్ని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసురా. చూస్తూ ఉండు. చూస్తానే ఉన్నా. గంట తర్వాత నిన్ను నువ్వు కాల్చుకుంటే చందును వదిలేస్తా. అందులో ఒక్క బుల్లెట్ మాత్రమే ఉంది. పగని పంచుకున్నంత మాత్రాన నీతో పక్క పంచుకుంటాననుకున్నావా? మర్యాదగా ముందు నన్ను వదిలే. చంద్రముఖి చంద్రముఖి ఏ పెగు నిన్ను కన్నదు గాని ఏ రగబంధం ఉన్నదు గాని మనసు తెలిసిన మనిషొకరుంటే నీకు చాలమ్మా. నీ చిట్టి గుండెకు గుప్పెడు ప్రేమే తోడు నీడమ్మా. తొణకని బెణకని వెనకడు గెరుగని ధీరవనితవు నీవేనమ్మా. యాడికిరా? చావో రేవో తేల్చుకోవడానికి అత్త. ఏంద్రా నువ్వు అనేటిది? పిచ్చికారి పట్టినదా? ఆవేశపడమాక అజయ్. ఒంటరిగా ఎల్లటం పాడానికి ప్రమాదం. అట్లా అని చెప్పి ఇంట్లో చేతులు ముడుచుకొని కూర్చోలేనత్త. ఈ రోజుతో ఆ కార్తిక్ గాడో నేను తేలిపోవాలి. వాడు ఎక్కడున్నా వెతికి మరీ పట్టుకుంటాను. చంపడమో చావడమో ఏదో ఒకటి జరుగుతుంది. అది కాదురా. నన్ను ఆపోదత్త. పిరికితనంతో చావడం కంటే ధైర్యంగా ఎదురెళ్ళి వాడి చేతిలో చావడమే మంచిది. కంగారు పడకత్త. నేను చావడం అంటూ జరిగినా నీ అల్లుడు మొగాడని చెప్పుకునేలా కనీసం వాడి కాలో చేయో తీసేసొస్తా. రే వద్దురా. ఆణ్ణి చంపనీకి ఇంకేదైనా చేద్దాం, కానీ నీకేదైనా అయితే నేను తట్టుకోలేనురా. ఎందుకత్త బాధపడతావు? నీ అల్లుడు వీరమరణం పొందుతాడు. సీమలో పుట్టినోనే కదా. చంపడం తెలియకపోతేనే చావడం తెలిసి విడికి. అత్త వస్తా. రే అజయ్ వద్దురా, వద్దు. నిన్నేను పోనివ్వను. చూస్తూ చూస్తూ నిన్న ఉచ్చుకోపుల్లరికి నెట్టలేనురా. వద్దురా. చూసావా, తెలియకుండానే నా మాటల్లో నేను చస్తానని క్లారిటీ ఇచ్చా. ఇంకా ఇంకా ఎందుకత్తా నేను బతకడం? అజయ్ వద్దురా. అజయ్ నా మాటిన్రా. అజయ్ అజయ్ నా మాటిన్రా. అజయ్ వద్దురా. వాడు మంచోడు కాదురా. అజయ్ అజయ్ వద్దురా. వద్దురా. అజయ్ అజయ్ నా మాటిన్రా. అజయ్ 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 వద్దురా. అజయ్ 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 ఏం చెయ్యాలా? ఏం చెయ్యాలా? హలో కార్తిక్ గడేంట్రా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఆడేమన్నా సంటిగాడండి మీరు ఫోన్ చేయగానే హలో మేడం అని లిఫ్ట్ చేయడానికి? అతను కార్తీక్ అండి. కోతి కొబ్బరి చెప్ప దొరికినట్టు అతని చేతికి జలజ దొరికింది. నాకు తెలిసి ఈ పాటికే జలజని జామయ్య ఉస్మానియా రైల్వే ట్రాక్ దగ్గర పడేసి ఉంటాడు. เ రేయ్,
పిచ్చి పిచ్చిగా వాగకు. నా జలజకి ఏమీ కాదు. అలా అనుకోవడానికి వీల్లేదండి. కార్తీక్కి మీలాగా పనిగండం ఉండదు. దొరికిన తర్వాత కూడా నేను నిన్ను ఇప్పుడే చంపను, బతికుండగానే నరకం చూపిస్తాను, నిన్ను నీ వాళ్ళ ముందే నరికి నేనేంటో నిరూపిస్తాను అనే డైలాగులు అక్కడ ఉండవండి. డైరెక్ట్ గా యాక్షన్ లోకి వెళ్ళిపోతాడు ఆ కార్తీక్. ఏమండోయ్, అతను పోస్ట్ పోన్ చేసే రకం కాదు, పోస్ట్ మార్టం చేసే రకం. మీరిట్టాగే ఆ సంటిగాడి కోసం ఎదురు చూస్తుంటే ఆ కార్తీక్ మీకు ఇల్లు గదిలే శ్రమ కూడా లేకుండా జలజ శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికేసి డైరెక్ట్ గా పార్సిల్ చేసేస్తాడు. ఒరేయ్, మరి ఇప్పుడు ఎలారా? మరి వాడు జలజని ఎక్కడ దాచాడో తెలీదు. ఫోన్ చేస్తే కట్ చేస్తున్నాడు. ఏం చేయమంటావురా? పోనీ ఓ పని చేస్తారా, జలజ ఫోటోకి దండేసి దినం చేసేయండి. పర్లేదండి. మరి లేకపోతే ఏంటండి, ఏం చెయ్యాలి అని అడగాల్సిన టైంలో అడగకుండా ఇప్పుడు అడిగి ఏం ప్రయోజనం అండి? అనవసరమైన ఆవేశానికి పోయి ఇంతవరకు తెచ్చుకున్నారు. మీకు అర్థం కావట్లేదు కానీ కథ క్లైమాక్స్కి వచ్చింది తెలుసా? రైచండి మేడం, మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు. ఊరంతా గాలించండి. నాకు ఆ కార్తిక్ గడు ఎక్కడున్నాడో తెలియాలి. జలజను వాడికి ఏదో ఒకటి చేయకముందే మనం జలజను రక్షించుకోవాలి. మేడం మీరేం కంగారు పడకండి, నా ప్రాణాలను అడ్డేసైనా సరే జలజమ్మని కాపాడతాను కదా. ఎరా సంటిగా, ఇదేగా నీ డైలాగ్? మేడం ముందు ఈ నారాయణ వేసేయండి, మీకున్న సగం టెన్షన్ పోద్ది. అబ్బో, ఈ ఎటకారాలకు ఏం తక్కువ లేదు. రేయ్ నువ్వు ఉండరా? రైచండి, ఆ కార్తిక్ గాడు జలజని ఎక్కడ దాచినా వాడి చుట్టూ ఉన్న గ్యాంగ్ మాత్రం ఏదో ఒక అవసరం వచ్చి బయట తిరుగుతూనే ఉంటారు. వాళ్లలో ఎవరు కనిపించినా వదలకండి. ఆఖరికి అది రాహులైనా సరే. అడుగు తన్ని నిజం బయట పెట్టించండి. ఏమండి, అతను మీ కొడుకండి. రేయ్, ఆ ఫీలింగ్స్ వాడికే లేనప్పుడు నాకెందుకుండాలరా? నాకు నా కూతురు ముఖ్యం. దానికోసం ఆ రాహుల్ గండైనా చంపడానికి సిద్ధం నేను. రైచండి మేడం మీరు ఇలాంటివన్నీ ఆలోచించాల్సిన పని లేదు. నేను చెప్పినట్టు చేయండి రా. అలాగే మేడం. నీకు రోజులు దగ్గర పడ్డట్టున్నాయి యశోదరా. కన్న కొడుకునే చంపాలని చూస్తున్నావంటే నువ్వు యమపాశానికి దగ్గరగా ఉన్నావని అర్థమైపోతుంది. అలాగే మేడం. రేయ్, ఒక్క విషయం గుర్తుంచుకోండి, జలజకి ఏ మాత్రం ప్రాబ్లం ఉండకూడదు. అడ్డం వచ్చిన ఏ నా కొడుకునైనా వేసేయండిరా, నేను చూసుకుంటాను. సరే మేడం. ఏయ్ రండ్రా. ఏమండే, చంటిగాడు మీకు అంత క్యాపబుల్ అనిపిస్తున్నాడండి? రేయ్, వాడు చంపకపోయినా నా కోసం చావడానికైనా సిద్ధంగా ఉంటాడురా, నీలా కాదు. రాహుల్, ఇక్కడి నుంచి తలా ఒకవైపు వెతుకుదాం. ప్రతి ఇంటిని చెక్ చేయండి. వాడిని పట్టుకోకుండా మనం ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. అలాగే కార్తీక్.
ఇప్పుడు ఎలా కార్తీక్? విరాట్ ఎక్కడున్నాడో తెలుసుకోవడం ఎలా? వాడు మనల్ని ఇంతలా ట్రాప్ చేస్తాడు అనుకోలేదు. పాపం చందు ఎంత నరగేతను అనుభవిస్తుందో ఏంటో. వాడు మనల్ని గమనిస్తూ మనతోనే గేమ్ ఆడుతున్నాడు రాహుల్. ఎక్కడున్నాడో తెలియకపోతే అంతా గాలించైనా సరే వాడిని పట్టుకోవచ్చు. కానీ మన వెంటే ఉంటూ మనల్ని బ్లఫ్ చేస్తున్న వాడిని ఎలా పట్టుకోవడం? బండాపు అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ, గాత్ర సౌలభ్యం చాలా బాగుంది. అందరికీ అందనిది పూచిన కొమ్మ. కొంతమంది కవులు అవుతారు, కొంతమంది స్పెషల్ కవులు అవుతారు, కొంతమంది కౌస్ అవుతారు, అంతే. నిదురిల్చే పెదవిలో పదమూది పాడుకో. శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీయగా, పవర్డ్ బై XXX సోప్. స్వాతి చినుకులు త్వరలో మీ ఈటీవీలో. ఎవరిచ్చారు నాకీ ఘనత, వధువుగా మారే అనుభూతిని నే విడుతున్నా కిస్నతో కలిసి అత్తారింటికి. కిస్నా దుల్హనియా కలెక్షన్. కిస్నా VVS రియల్ డైమండ్ జ్యువెలరీ. ప్రేమని అనుభూతి చెందండి, పొందండి పరివారం యొక్క విశ్వాసాన్ని. టైగర్ గురించి ఏమైనా చెప్పండి. టైగర్ నొప్పి నుండి ఉపశమనం ఇస్తుంది. చైనాలో కీళ్ళ నొప్పుల నుంచి. ఓ టైగర్ బామ్. అమెరికన్స్ కి కూడా టైగర్ బామ్ కావాలి. ఇప్పుడు నాకు తలనొప్పి వస్తుంది. మ్యామ్, టైగర్ బామ్ వైట్. తలనొప్పి ఇట్టే పోతుంది. లోకం అంతా టైగర్ బామ్ యూస్ చేస్తుంది. నొప్పి ఎక్కడో గుణం అక్కడ. టైగర్ బామ్. ఇప్పుడు ఈ సేఫ్ ని తెరిచేందుకు ప్రయత్నించు. అరే నేను చెప్తాను, తెరు. ఏ ఇది చూడు, టెక్స్ట్ వచ్చింది. నువ్వు పట్టుబడిపోయావు. పద పోలీస్ స్టేషన్ పద. నేను నిన్ను ఎప్పుడూ ఏమీ అడగలేదు. ప్లీజ్. సరే, కేవలం నీ కాలు కోసం. ఓకే, అయితే డోంట్ వేస్ట్ టైం. ఇట్స్ ఓపెనింగ్. ఓకే, గో స్ట్రైట్. డన్. నీ పక్కన బ్రైట్ yellow కలర్ డ్రెస్ ఉందా? కనపడిందా? కానీ అమ్మాయి ఆ చివరి దాన్ని తీసుకుంది. నో గో గ్రాబ్ ఇట్. దొరికింది. సరే వెళ్ళి నా సైజ్ తీసుకురా. అది ఆ బ్లాక్ వన్. మరోటి దొరికిందా? అదేంటి షేడ్స్? సరే ఇప్పుడు బ్యాక్ సెక్షన్ కి పో. చాలా ఎక్స్పెన్సివ్. ఇప్పుడు షూ సెక్షన్. షూ సెక్షన్ బాగుందా? లేదు. పర్ఫెక్ట్, టేక్ దెమ్. వదిలేసావా? ఎక్కడున్నావు? నేను ఇప్పుడే జోనాసెల్ క్రాస్ చేస్తున్నా. ప్లీజ్, నేను నిన్ను ఎప్పుడు ఏమీ అడగలేదు. తెలుసా, సూర్యుడు ఆకాశపు ముక్కతో స్నానం చేస్తాడు. ముక్కతో స్నానం చేద్దాము, మేఘాలనే మనం టవల్గా చేద్దాము. ఇంకా మింట్ సారంతో నిండిన పేస్ చర్మాన్ని మృదువుగాను ఫ్రెష్ గాను ఉంచుతుంది. వేసవిలో కూడా నిర్మలమైన చర్మం, నిర్మలమైన పేస్. వాక్యూమ్ ఎవాపరేటెడ్ నిర్మా శుద్ధ ఉప్పు. దీని కణాలన్నీ సరిసమానం. ఎన్టీఆర్ మేరు నగధీరుడు, ఏఎన్ఆర్ అలుపెరగని నటనాన్వేషి. ఒకరు శాంతమూర్తి, మరొకరు రౌద్రమూర్తి. గగనసీమలో సూర్య చంద్రుల్లా తెలుగు చిత్రసీమకి ఆ ఇద్దరే. ఈటీవీ 18వ వార్షికోత్సవం స్పెషల్ ప్రోగ్రామ్ ఇద్దరు. బండాపు ఏంటన్నయ్య
వదిన కోసం మసీదులన్నీ ఎతికేస్తున్నావా? ఉన్న ఆ కాస్త గంట కూడా దొబ్బిందా? ఇప్పుడు ఏం చేస్తావన్నయ్య? ఇచ్చిన మాట ప్రకారం చేస్తావా? లేక ఈ నీ ప్రాణాన్ని తీసేయమంటావా? రేయ్, కార్తిక్! ఏంట్రా, గుండె ఆగిపోయినంత పనైందా? నీకో విషయం తెలుసా? నీ గుండె ఆగితేనే ఇది ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడుతుంది. వీడు చెప్పినట్టు చేస్తాడని నమ్మకం ఏంటి అనేగా నీ ఆలోచన? రేయ్, ఈ అమ్మాయికి నాకు ఎటువంటి పగ లేదు. ఉన్నదంతా నీతోనే. నువ్వే పోయాక ఇక దీన్నెందుకు చంపుతాన్రా? లాజిక్ అర్థమైందా? నువ్వెవరో కూడా దీనికి తెలియదు ఇప్పుడు. అలాంటి దాన్ని నీ ముందు చంపటం కంటే దీన్ని చూస్తూ నిన్ను నువ్వే చంపుకున్నావనుకో, అప్పుడు పెయిన్ఫుల్గా ఉంటుంది. ఏంటి? కౌంటింగ్ నన్ను స్టార్ట్ చేయమంటావా లేక నువ్వే కౌంట్ డౌన్ స్టార్ట్ చేసుకుంటావా? రేయ్, నేను 3 లెక్క పెడతాను. ఈలోగా నువ్వు లెక్క పెట్టడం స్టార్ట్ చేయలేదంటే నేను 3 అన్న వెంటనే దీనికి 3ది. ఆలోచించుకో. 1 2 3. వద్దు కార్తిక్! కార్తిక్ బాబు, వద్దు బాబు. ఒకటి. ఇంకా నీకు 5 ఛాన్సులున్నాయి కార్తిక్. చూద్దాం చావు నిన్ను ఎన్నో అంకెకు వరిస్తుందో. మూవ్ అప్, మూవ్ అప్, మూవ్ అప్ కార్తిక్! కార్తిక్, నా మాట విను. కావాలని వాడు నేను టెంప్ట్ చేస్తున్నాడు. నువ్వు షూట్ చేసుకున్నంత మాత్రాన వాడు చందును వదిలిపెడతాడు అనుకోవడం మూర్ఖత్వం కార్తిక్. బాబు వద్దు, బాబు వద్దు. కార్తిక్ ప్లీజ్, కార్తిక్ ఒకసారి ఆలోచించు కార్తిక్, ప్లీజ్ కార్తిక్ ఆలోచించు కార్తిక్. కార్తిక్ 2. కార్తిక్! రే రాహుల్, నువ్వు చాలా ఎక్కువ ఫీల్ అయిపోతున్నావు. నాకు కావాల్సింది కార్తిక్ గడి ప్రాణం. వాడే చచ్చిపోవడానికి రెడీ అయితే ఇక చందుతో నాకేం పనిరా? రే కార్తిక్, నువ్వు కంటిన్యూ చేయి. కార్తిక్ 3. 4. గుడ్ బై కార్తిక్. ఈ 5వ ఛాన్స్ తో నీ భార్య 5వ తరం ఫట్. బాబు, కార్తిక్ బాబు, వద్దు బాబు. 5. లాస్ట్
ఫాస్ట్. ఇంతవరకు ఉన్న టెన్షన్ ఈసారి ఉండదులే. ఎందుకంటే చివరి బుల్లెట్ నీ మైండ్ లో నుంచి నీ తీపి జ్ఞాపకాల్ని తుడిపేస్తూ అవతలి వైపుకు దూసుకెళ్తుంది. Go on, Karthik, go! నీ పక్కనున్న వాళ్ళని కాస్త రిలాక్స్ అవ్వమను. ఇప్పటి వరకు ఎప్పుడు బుల్లెట్ పేలుతుందోనని టెన్షన్ తో చచ్చిపోయి ఉంటారు. ఈసారి మిస్ అవ్వదు. కాబట్టి ఇక టెన్షన్ అనవసరం. ఏంట్రా చూపు? ట్రిగ్గర్ నొక్కుతావా? దీని పీక కోసేయమంటావా? వద్దు కార్తీక్, వద్దు. బాబు వద్దు బాబు. కార్తీక్ ఏంట్రా అంత ఈజీగా నిన్ను చంపుతానని ఎలా అనుకున్నావురా? అది డమ్మీ బుల్లెట్ రా. నీ చావుకి అర్థం ఉండకూడదు అంటే నువ్వు ఇలా త్యాగం చేసో లేక ఇంకోలానో చావకూడదురా. నీ చావు చరిత్రలో ఉండకూడదు కార్తీక్. నిన్ను నా చేతులతో చంపితే గాని నాకు తృప్తి ఉండదురా. ఇప్పుడు నీకు టైం ఇస్తున్నాను కార్తీక్. నీ చందుని కాపాడుకో. లేట్ అయితే నీ చావుకి ముందే నీ ప్రాణాన్ని ఇక్కడ సమాధి చేస్తా. సిటీ అంతా గాలించు. నా కోసం జల్లెడ పట్టు. వెతికి వెతికి నువ్వు నీరసించిపోయినప్పుడు అప్పుడు నేను నీకు కనిపిస్తా నీ చావులా. రాయ్ రాయ్ ఆ